హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా పొలంలో అయితే ఇవాళ టూ వీలర్ ఆల్రెడీ వేసామండి. టూ వీలర్ వేసి కూడా దగ్గరగా అయితే 1 ఇయర్ అవుతుందన్నమాట. సో కాకపోతే మాకేంటంటే కరెంటు ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. సో కరెంటు పోయినప్పుడైతే మాకైతే పొలం ఎండిపోతూ ఉందని చెప్పేసి మావయ్య అయితే చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఇంకా మాకు అది కాక రాజస్థాన్లో అయితే కరెంటు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో అందుకనైతే మేము ఇంకైతే సోలార్ ప్లాంట్ అయితే పెట్టిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు మామయ్య వాళ్ళైతే. ఈ మొత్తానికైతే ఈ రోజైతే సోలార్ అయితే తీసుకొచ్చారండి. ఇది పెడితే కనుక ఇంకా మనకి కరెంటుతో పని లేదనమాట. ఆటోమేటిక్గా సోలార్ అంటే ఇంకా సన్రైజ్ నుంచి వస్తుంది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు వాటర్కి. సో పొలాలు కూడా ఎండిపోకుండా ఉంటాయి అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సోలార్ పెట్టించాలి అని చెప్పేసి. మొత్తానికైతే ఇప్పుడైతే ముహూర్తం అనేది కుదిరిందనమాట. ఇప్పుడైతే పెట్టించేసారండి, అయిపోయింది ఇదిగోండి. ఇంకా మొత్తానికి వచ్చేసి ఇంక తర్వాత అయితే మా ఆడపడుచు అయితే వచ్చి పూజ చేస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తానికి ఫిక్స్ చేసి ఇప్పుడైతే వెళ్ళారనమాట. ఆయన ఫిక్స్ చేసి అతను అయితే వెళ్ళారు. ఇంకా మా ఆడబిడ్డ అయితే పూజ చేయడానికి వచ్చిందండి. ఇదిగోండి పూజ చేసేసాము ఆల్రెడీ. సోలార్కి అయితే బొట్లన్నీ పెట్టేసింది. ఇంకా మా మామయ్య గారికి అయితే పెడుతుంది అనమాట. మా ఆచారం ఏంటంటే ఇక్కడ సో ఏది పెట్టినా కానీ ఆడపిల్లతో పూజ చేయించడం, ఆ తర్వాత ఇంటిల్ల పాది ఇట్లా బొట్టు పెట్టి అక్షంతలు వేసిద్ది అనమాట. ఇంట్లో ఉన్న అందరికీ పిల్లలతో సహా పెట్టిద్ది. సో ఇంకా మేమైతే మా ఆడబిడ్డని ఒట్టి చేతులతో పంపించుకోకుండా ఏదో ఒక ఎంతో కొంత అయితే మనీ ఇస్తామన్నమాట. ప్లేట్లో వేస్తామన్నమాట. ఇంకా మా మామయ్య ఇంటికి పెద్ద కాబట్టి ఫస్ట్ టైము మా మామయ్యకి అయితే పెట్టారు. స్వీట్ తినిపిస్తుంది అనమాట. ఇంకా స్వీట్ పెట్టిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి మా మామయ్య తర్వాత మా హస్బెండ్, తర్వాత మా మరిది అట్లా అనమాట. ఇంకా వచ్చేసి రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసి అమ్మాయి వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. సో తను కూడా వచ్చేసి తన పేరు అయితే మమత అనమాట. సో తనైతే పూజ చేస్తుంది. ఇంకా ఇద్దరు వచ్చేసి ఇదిగోండి స్వస్తికి అయితే వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి స్వస్తికి వేసి పూజ చేస్తున్నారు అనమాట సోలార్కి. ఇట్లా పూజ అయిపోగానే 1 by 1 మామయ్యకి పెట్టేశారు కదా, ఆల్రెడీ పూజ అయిపోయింది కదా. ఇంకా తర్వాత మా హస్బెండ్, తర్వాత మా మరిది, మా అత్తయ్య, ఇంకా మా పిల్లలందరికీ పెట్టేసింది అనమాట. సో అందరం అయితే ఎంతో కొంత అయితే మనీ ఇస్తామన్నమాట. ఇది వచ్చేసి మా ఆచారం అనమాట. ఎప్పుడు ఏది జరిగినా కానీ ఈవెన్ గ్యాస్ ఏదైనా నయా కొత్త గ్యాస్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ మాకైతే మేము ఆడపిల్ల ఒకటే కాబట్టి మాకు ఆడబిడ్డ, సో తనతోనే పూజ చేపిస్తామన్నమాట. ఇదిగో పూజ అయితే చేసిందనమాట. మొత్తానికి చూసి ఇదిగో ప్రసాదం కూడా పెడుతున్నారు. అక్కడైతే బెల్లం అనమాట, బెల్లం పెడుతుంది, అక్షింతలు వేస్తుంది అనమాట స్వస్తికి వేసేసి. ఇంకా మొత్తానికైతే పూజ అయిపోయింది. ఇంక ఇంట్లో వాళ్ళకి 1 by 1 అయితే బొట్టు పెట్టేస్తుంది. ఇంకా తను వచ్చేసి ఇదిగోండి మమత కూడా పూజ అయితే చేస్తుంది సెకండ్ టైము. అదిగోండి ఆ అమ్మాయి కూడా చేసేసింది అనమాట. అంటే ఇద్దరు ఆడపిల్లలాగే అనమాట. ఇంకా అక్షంతలు వేసేసుకొని 1 by 1 ఇంకా అందరికీ పెడతారు. ఇట్లా చేస్తామన్నమాట. ఏది జరిగినా కానీ మా ఇంట్లో అయితే ఆడపిల్లలతో పూజ చేయించడం అంటే మా ఆచారం అనమాట. మన ఆచారమనే కాదు, మన తెలుగు సాంప్రదాయం కూడా అట్లనే ఉంటుంది అనమాట. మనం ఏది చేసినా కూడా ఫస్ట్ అయితే చేస్తాం కదా. ఇదిగోండి స్వస్తికి అయితే వేసారు చూడండి, కుంకుమతో వేసారనమాట. ఇంకా మొత్తానికి అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇప్పుడు వరకు ఇక్కడే ఉండి వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే బొట్టు పెడుతుంది. ఇంకా మా అన్నయ్య వాళ్ళకి తర్వాత పెడతానులే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా రావద్దు అని చెప్పేసి పెట్టిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్, మా మరిది ఇంకా అట్లా 1 by 1 అనమాట అందరికీ పెట్టేసి పూజ అయితే చేస్తాము. ఇట్లా ఏది చేసినా కానీ ఆడపిల్లతో చేపిస్తే అది శుభప్రదం అంటాం కదా. సో అట్లా అనమాట. మా ఇంట్లో ప్రతి దానికి మా ఆడపడుచుతోనే చేపిస్తాము. ఈవెన్ మేము కొత్త ట్రాక్టర్ తీసుకున్నా కానీ మా ఆడపడిచే పూజ చేస్తుంది అనమాట. ఇంటికి ఆడపిల్ల కాబట్టి. మా మావయ్య అయితే డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఇస్తా ఉంటే మా పాప వాళ్ళిద్దరు కూడా అయితే నాకు కూడా దాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాడు చిల్లర చూసి. ఎప్పుడు చూసినా ముగ్గురికి ఇస్తాడనమాట. ఒకళ్ళకి ఏమి ఇవ్వడు, వాళ్ళ ముగ్గురికి ఇస్తాడు. మా ఆడపిడిచికి ఇస్తే ఇంకా అమ్మాయి పిల్లలకు కూడా ఇస్తారు. ఇంకా మొత్తానికి పైపుకి కూడా అయితే పూజ చేస్తుంది. వాటర్ మంచిగా రావాలని చూడండి. వాటర్ బాగున్నాయండి. వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అందరికీ పూజ చేసేసింది, బొట్టు పెట్టింది. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి. ఇంకా లాస్ట్లో మా ఇంట్లో పిల్లికి కూడా పెడుతుంది అనమాట. చూడండి పిల్లికి కూడా ప్రసాదం పెడుతుంది, కానీ అది అలిగినట్టుంది, తినట్లేదు. ఇట్లా ఉందన్నమాట మా ఇంట్లో ఈరోజు పూజ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్ ఫ్రెండ్స్.